మెటీరియల్స్ ఎగ్జామినేషన్ కి మెటీరియల్ అందించినందుకు విద్యార్థులు ఈ యొక్క సిఎస్ ఫౌండేషన్ ఆల్ ద బెస్ట్ ప్రోగ్రామ్ గురించి ఎలా అనుకుంటున్నారు? ఇది ఒకటే కాకుండా వివిధ కార్యక్రమాలు సిఎస్ ఫౌండేషన్ ఈ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చేయడం జరిగింది, గుడిపల్లి మండల కేంద్రంలో. దీని గురించి విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి విద్యార్థులను అడిగి తెలుసుకున్నాం. చూస్తూనే ఉండాలి మిషన్ మంచి I'm thankful to the CS Foundation because they distributed exam kits for us. Thank you for the CS Foundation. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఉపాధ్యాయులు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. చూస్తూనే ఉండాలి మిషన్ మంచి రేటర్స్. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆల్ ది బెస్ట్ ప్రోగ్రామ్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ అనే కార్యక్రమం చేపట్టి గోలి గిరి గారు మా పాఠశాలలో మా విద్యార్థులకు మరి ఎగ్జామ్ కావలసినటువంటి కిట్, ప్యాడు, పెన్సు అండ్ పెన్సిల్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఐటెం కూడా మా విద్యార్థులకు అందజేసినారు. కాబట్టి వారికి మా పాఠశాల తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి వారు ఇచ్చినటువంటి ఈ యొక్క బహుమతిని మేము గొప్పగా మా విద్యార్థులు స్వీకరించి మరి రేపు జరగబోయేటటువంటి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంతకుముందు కూడా కొన్ని ఐటమ్స్ చేయడం జరిగింది. మరి కావాలనే ఉద్దేశంతో సార్ పాఠశాలకు సర్వీస్ మాది అందరికి నియోజకవర్గం ఇస్తున్నాం. మరి మన పిల్లలు కూడా సార్ మన గ్రామం మన పిల్లలు కూడా సర్వీస్ చేయాలి అని చెప్పి అడిగారు. ఆయన ఇవ్వరు కొంతమంది అడిగారు లయన్స్ క్లబ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను ఇక్కడ ఉండగా నేనే కాబట్టి తప్పిపోయేవాడు లేదన్నారు. ఎందుకంటే మనకు ఫౌండషన్ మీ యొక్క గుడిపల్లి విద్యార్థులకు కాదు, ఈ యొక్క డివిజన్ దేవరకొండ డివిజన్లో ఉన్న పేద విద్యార్థులు అంటే మీరంతా పేద విద్యార్థులే, మధ్యతరగతి కుటుంబం చెందిన విద్యార్థులే. కాబట్టి మీకు మీ యొక్క శ్రేయోభిలాషం కోసం గొప్ప మహోన్నతమైనటువంటి ఆలోచన విధానం, 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో పెద్ద కోటీశ్వరుడు కాదు, లేదా అమ్మ నాయనలు పెద్ద కోట్ల రూపాయలతో భూములు సంపాదించి పెట్టలేదు. కానీ పేదరికంలో జన్మించి పేద పిల్లలకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తన స్వతహాగా ఒక సిఎస్ ఫౌండేషన్ సక్సెస్ఫుల్ ఛాలెంజ్ అంటే ఎవరైనా సరే ఒక ఛాలెంజ్ కంపల్సరీ సక్సెస్ అనే దానికి నిజంగా పెట్టినటువంటి సంస్థ సిఎస్ ఫౌండేషన్. చూస్తుంటే అసలు మా టైం ఇట్లా ఉంటే మేము ఇంకెంతో, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది, సిఎస్ ఫౌండేషన్ వాళ్ళు ఎంత మంచిగా అన్ని కార్యక్రమాలు మీకోసం చేస్తున్నారు, మా కోసం చేస్తున్నారు తెలుసుకొని మీరు అన్ని విధాలుగా ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ పరంగా మీరు మంచి క్యారియర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ప్రార్థించే పెదవుల కన్నా ఆ సాయం చేసే చేతులు మిన్న. ఇది చాలా వరకు చాలా పవిత్రమైనటువంటి सेंटेंस ఇది. మరి सभी को प्रणाम। अब ये संस्था लोगों ने आप लोगों को सहायता किया है, उन लोगों के लिए आप लोग क्या करना चाहिए? మీరే చేయాలి. మరి వాళ్ళు ఇచ్చినటువంటి సహాయాన్ని మీరు పొందినారు కదా, దానికి మీకు తెలుస్తారు. వెరీ గుడ్. మీరు పరీక్ష రాసేటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి ఈ సామాగ్రి కూడా అంతే పవిత్రమైనదని చెప్పేసి నా యొక్క భావన. మార్కులను అందిస్తూ గుడిపల్లి గ్రామానికి, పాఠశాలకు మీకు విద్య అందించినటువంటి ఈ గురువులందరికీ కూడా, గౌరవమైన గురువులకు, మీ తల్లిదండ్రులకు, అట్లాగే ఈ గుడిపల్లి నూతనమైనటువంటి మండలం ఏర్పడినటువంటి ఈ మండలానికి కూడా గొప్ప పేరు తెచ్చి మీరు ఆదర్శవంతమైనటువంటి జీవితం గడుపుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాఠశాల
జరిగే కార్యక్రమాల్లో ముందుగా తన నుండి తర్వాత ఒకసారి సుపరిపాలన దినోత్సవం రోజు కూడా వారు మన పాఠశాలకు ఎంతో చేశారు. కాబట్టి విద్యార్థులు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మంచి భవిష్యత్తు నిర్మించుకొని మీకు సాయం అందరు బాగురా అందరూ ఈరోజు సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు సిఎస్ ఫౌండేషన్ ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇది అందరికీ మన ఉడిపేరు అందరికీ సంతోషకరమైనది. ఇది ఒకటే కాకుండా దేవరకొండలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఆర్థికంగా ఎవరు కూడా వెనక్కిపోకూడదు, ఆర్థికంగా ఏ విద్యార్థి కూడా ఆగిపోకూడదు అని చెప్పేసి ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు 10వ తరగతి విద్యార్థులు అది పరీక్షకు సిద్ధమవుతున్న వాళ్ళందరికీ పరీక్ష మెటీరియల్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇది అందరికీ మన ఉడిపేరు అందరికీ సంతోషకరమైనది. ఇది ఒకటే కాకుండా దేవరకొండలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఆర్థికంగా ఎవరు కూడా వెనక్కిపోకూడదు, ఆర్థికంగా ఏ విద్యార్థి కూడా ఆగిపోకూడదు అని చెప్పేసి ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు 10వ తరగతి విద్యార్థులు అది పరీక్షకు సిద్ధమవుతున్న వాళ్ళందరికీ పరీక్ష మెటీరియల్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన హెడ్ మాస్టర్ మరియు సీనియర్ సార్ గారికి మరియు నా గురువు గారు వెంకటయ్య సార్ గారికి ఉపాధ్యాయులు మేడం జ్యోతి మేడం గారికి, పద్మ మేడం గారికి మరియు లక్ష్మీ మేడం గారికి, వెంకటేశ్వర సార్ గారికి, సైదుల్ సార్ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు నా ఫౌండేషన్ సభ్యులు శ్యామ్ గారికి, శంకర్ గారికి మరియు మనం చేసేటువంటి కార్యక్రమాలలో భాగం పంచుకోవడానికి వచ్చినటువంటి మిషన్ 108 మీడియా టోటల్ ఆయన ఒక చీఫ్ ఎడిటర్గా చూసుకోవడం జరుగుతుంది. మీకు సుపరిచితులే ముందు గిరి గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి మీరు చదువుకుంటున్నటువంటి చదువుని 10వ తరగతిలో ఒక పబ్లిక్ ఎగ్జామ్ రూపంలో మీ భవిష్యత్తుకు పునాది వేసుకునే విధంగా ప్రతిబింబించబోతుంది. ఆ ప్రతిబింబించబోవడానికి మీరు సంసిద్ధమైన వేళ మీలో ఆందోళన, ఆత్మస్థైర్యాలని పెంచాలి, ఆందోళన తగ్గించి ఆత్మస్థైర్యాలను పెంచాలనే ఉద్దేశంతో నేను 10వ తరగతి స్టూడెంట్స్ కోసం ఈ ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇద్దరు మీరు సూర్యుడు చూసిన దీంట్లో చూసినా సూర్యుడి అంటే సూర్యుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళని కాదు, అంటే ఏమన్నా సూర్యుడు అని పేరు పెట్టుకోలేమో సూర్యుడిని చూసిరా ఎప్పుడు చూసిండ్రు, ఎక్కడ చూసిండ్రు. ఎలాగైతే 5 గంటల 18 నిమిషాలకు మనకు ఉదయించి అస్తమించేంత వరకు నిర్విరామంగా మన సమాజానికి, ప్రకృతికి తన యొక్క కార్యాచరణ చేస్తుండో అలాగే మీరు కూడా ఈ 3 రోజులు నిర్విరామంగా ఒక టైం టేబుల్ ప్రణాళిక ప్రకారం సూర్యుడిని ఆదర్శంగా తీసుకొని మీ యొక్క ప్రతి సబ్జెక్ట్ని మీరు ఏమేమైతే మీకు ఉపాధ్యాయులు నేర్పారో వాళ్ళు నేర్పిన దాన్నే మీరు పఠనం చేసి మీరు 10వ తరగతిలో 10/10 సాధించి మంచి విశ్వ విజేతలుగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వందే మాతరం, జై జవాన్, జై కిసాన్. ఓకే రైట్.